కాపాడుకోవడం తల్లికి చాలా కష్టమైంది. అయినా కానీ చాలా బాధ్యతగా మోషేను కాపాడింది. మోషే ప్రార్థన చేస్తూ అంటున్నాడు. చాలా విషయాలు కీర్తనలో మనం చూస్తాం, కానీ ఒకటి రెండు మాటలు ఈ పూట మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. మోషే ఇక దాన్ని ఏమంటారంటే పుట్టినరోజే చనిపోవాలి లెక్క అయితే, అలాంటి పరిస్థితుల్లో పుట్టాడు. కానీ దేవుని మహాదయలో 120 సంవత్సరాలు బ్రతికాడు. దేవుని స్తోత్రం. మన జీవితాల్లో కూడా చాలా సార్లు మరణాపాయాలు మనకు అనిపిస్తాయి. ఇక అయిపోయింది వాళ్ళతో జీవితం అన్నట్లుగా. కొన్నిసార్లు డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు, కొన్నిసార్లు మనుషులు కూడా అనుకుంటారు ఇక అయిపోయింది వీళ్ళ జీవితం అని. కానీ దేవుడు గొప్పవాడు. మానవుని ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. దేవుని ఆలోచనలు గంభీరమైనవి, దేవుని ఆలోచనలు గొప్పవి. వాటిని మనం అర్థం చేసుకోవడం అంత తేలికైన సంగతి ఏమి కాదు. ప్రభునందు ప్రియులారా, దేవుని ఆలోచనలు గొప్పవి. దేవుడు పరాక్రమం గలవాడు, దేవుడు సర్వోన్నతుడు, దేవుడు సమస్త సృష్టిని కలుగు చేసిన వాడు, దేవుడు సమస్తమునకు ఆధారమై ఉన్నవాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆయనకు ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. దేవుని స్తోత్రం. ఎవరైనా చెప్పండి, దేవుని గూర్చి ఈ దినాల్లో మనుషులకు సరైన అవగాహన లేదు. లేకపోగా అంతా తెలుసున్నట్లుగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. దేవుని గురించి మాట్లాడుతుంటాడు, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము ఇదే. దేవుడు ఎవరనుకుంటున్నారు? మనుషుల చేతులతో చేయబడిన వాడు కాదు దేవుడు. సృష్టిలోని ఏ వస్తువు, ఏ జంతువు, ఏ జీవి, సృష్టిలో ఉన్నది ఏది దేవుడు కాదు. దేవుడు తరతరములకు నివాస స్థలమైన దేవుడు. యుగ యుగములకు దేవుడు ఆయనే. దేవుడు దేవుడు యేసే దేవుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో యుగ యుగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపకమునుపు పునాది లేనప్పుడు, భూమిని పుట్టింపకమునుపు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు, దేవుడు దేవుడు
దేవుడు ఎవరు? దేవుడు తరతరములకు దేవుడు. దేవుని స్తోత్రం. మన వాళ్ళు చెప్పారు తరానికో దేవుడు అని. బైబిల్ ఒప్పుకోవట్లేదు దానికి. తరానికో దేవుడు, ప్రాంతానికో దేవుడు, యుగానికో దేవుడు కాదు. ఆయన సృష్టికి కర్త. దేవుని స్తోత్రం. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, అన్నిటికంటే పైగా ఉన్నవాడు, అన్నిటికీ ఆధారమైన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోషే ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు. చాలా ఆశ్చర్యం జరుగుతుంది ఈ దినాల్లో. తల్లి ఒక దేవుణ్ణి, పిల్ల ఒక దేవుణ్ణి, తాత ఒక దేవుణ్ణి, మనోరాలు ఒక దేవుణ్ణి. రక్తమే జయం, నీదే మాది మాదే అంటున్నారు. ఏమనంటే బైబిల్ అంటుంది తరతరాలకు ఆయన దేవుడు, యుగ యుగాలకు ఆయన దేవుడు. అమ్మమ్మకు ఆయన దేవుడు, మనవరాలకి, ముని మనవరాలకి, మనవరాలకి పుట్టే మనవరాలకి ఆయనే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిని గురించి ఆటలాడమాకండి, దేవునితో ఆటలాడమాకండి, దేవుని గురించి మీకు నచ్చినట్లుగా అనుకోమాకండి. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభువా అంటున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోషే చేసిన ప్రార్థన. అసలు పుట్టడమే కష్టం, ఇక బ్రతకడు. ఇక రోజులు బట్టే ఏదో ఒక రోజు ఐగుప్తు సైనికులు వస్తారు, అతన్ని తీసుకెళ్లి చంపేస్తారు అనుకున్న పరిస్థితిలో పుట్టాడు. కానీ దేవునిని గురించిన సంపూర్ణ అవగాహనలోకి వచ్చిన తర్వాత అంత తేలికేం రాలా. ఎన్నో పోరాటాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఇప్పుడు వర్తమానం సిద్ధపడి ప్రశాంతంగా వచ్చేటప్పుడు 2 వార్తలు. మనసంతా వస్తే పోరాటం లేకుండా పని చేయాలని కొద్దిమంది చెప్పండి, పిలిచి సన్మానించాలని, ఇంకేదో చేస్తే బాగుండని పోరాటాలు ఉంటాయి. సేవట్లనే చావు. స్తోత్రం. అనుకున్న ప్రభు క్షమించు నాయన, నన్ను కనికరించాయా, నాకు సహాయం చేయనాయన అనుకుంటూ వచ్చాను. పోరాటాల మధ్యలో ప్రభువుని తెలుసుకున్నాడు, నిజదేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెద్దవాడయ్యే కొద్దీ అతనికి అర్థమైపోయింది దేవుడు ఎవరు.
చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నువ్వేం చేసావో తెలిసి తెలియని వయసులో ఆ అజ్ఞాన కాలములు అంటాడు అపోస్తల కార్యములు 17:31. అజ్ఞాన కాలాలు ఏమి తెలియదు, ఏమీ తెలియదు. ఏది కనబడితే అదే దేవుడు. చెప్పండి, ఎవరు మేలు చేస్తే వాళ్ళే దేవుడు. రకరకాల దేవుళ్ళు. యేసు రక్తమే జయం. మోషే అంటున్నాడు, ప్రభువా తరముల నుండి అదవుతా మా నాన్నోళ్ళు మా తాతోళ్ళు వేరే దేవుడిని ఆరాధించారు, ఇప్పుడు మేము ఆరాధిస్తున్నాం అని ఏదో ఏదో చెప్తున్నాం మనం. కానీ ఒకటి మాత్రం నిజం, తరాలు ఎన్నైనా దేవుడు మాత్రం అక్కడే. దేవుని స్తోత్రం. మనుషులు వేరైనా దేవుడు మాత్రం ఒక్కడే. ప్రాంతాలు వేరైనా దేవుడు మాత్రం ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ఒక్కడే దేవుడు. నువ్వు చెప్పండి, రక్తమే జయం. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? కొద్దిమందికి యేసు ప్రభు అంటే చాలు, చర్చికి వెళ్ళే వాళ్ళు అంటే చాలు, పొట్టడైపోతుంది మొహాలు. ఏమొచ్చింది నీకు రోగం? ఏం చేశాడు దేవుడు నీకు? క్రైస్తవులు నీకు ఏమన్నా కీడు చేశారా? చర్చికి వెళ్ళే వాళ్ళు నీకు ఏమన్నా నష్టం చేశారా? బైబిల్ నీకు ఏమన్నా కీడు చేస్తుందా? యేసయ్య ప్రేమ గల దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు రక్తం కార్చిన దేవుడు, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న దేవుడు, నీ కొరకు పరలోక మహిమని విడిచిపెట్టొచ్చిన దేవుడు, నీ కొరకు తను తాను రిక్తునిగా చేసుకున్న దేవుడు, నీ కొరకు దాసుని స్వరూపం ధరించుకున్న దేవుడు, నీ కొరకు తను తాను అప్పగించుకున్నవాడు ఆయన. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆయనే దేవుడు. దేవుని స్తోత్రం. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. పిల్లరా, ఆయన యుగ యుగాలకు దేవుడే. దేవుని స్తోత్రం. అర్థం కావట్లే ఈ విషయాలు. నిన్నగాక మొన్న వచ్చాడంటాడు ఒకడు, డిసెంబర్ 25న పుట్టాడా అంటాడు ఒకడు. ఎన్నెన్ని వాదనలో. మనోనేత్రాలు తెరవబడితే తప్ప నీకు దేవుడు ఎవరో అర్థం అవదు. మనోనేత్రాలు తెరవబడాలి. తెరవబడక ఏదేదో ఆలోచిస్తున్నాం. ఏం చేద్దాం? జాలి పట్టం తప్ప ఏం చేయగలం? అందరినీ దేవుడు అనే వాళ్ళని చూసి మీరు జాలి పడండి. దాని ఏమంటారు, కోపం తెచ్చుకోమాకండి. జాలి పట్టం తప్ప చేసేదేవి లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక సంచి తెచ్చుకుని కనబడేది అన్ని సంచులు వేసుకుంటాడు. అక్కడ కవర్ కనబడిందా? సంచిలు వేసుకున్నాడు. పాత చెప్పు, తెగిపోయిన చెప్పు కనబడిందా? వేసుకున్నాడు. ఎక్కడ ఏది కనబడితే సంచులు వేసుకున్నాడు. వాడిని చూసి మీరు ఏం చేయాలి? కోపం తెచ్చుకుని వాడి మీదకి వెళ్ళిపోయి కొట్టాలండి. ఒరే పంపించాడు, ఏమి తెలీదు, ఏది అవసరమో ఏది అవసరం లేదో ఏమి అర్థం కావట్లేదు వీడికి. ఆడేవాడో తెగిపోతే పారేసి చెప్పు కూడా యేసు రక్తమే. చెప్పాక మీకు నేను ఆశీర్వాద భవన్లో ఒక రోజు మీటింగ్ జరిగింది. నా బైబిల్ పోయింది. మీటింగ్ అయ్యాను. మీటింగ్ అయ్యి బైబిల్ పోయింది. ఎత్తుకుతుంటే దొరకట్లే. ఎంతసేపు ఎత్తుకురా. ఒక పెచ్చాడు ఉన్నాడు. ఆడి బొట్టలు ఎత్తికారు మన పిల్లలు. బొట్టలు ఎత్తితే బొట్టలో ఉంది బైబిల్. అంటే కుర్చీలో పెట్టుండే పెట్టేసుకున్నారు. బొట్టలో ఏమున్నాయి తెలుసు? అన్ని ఉన్నాయి. ఆశీర్వాద భవన్లో జరిగే చెత్తంతా ఆ మీటింగ్ జరిగిన తర్వాత పడేసిన గ్లాసులు, వాటర్ బాటిల్, తాగేసిన మిగిలిన వాటర్ బాటిల్ అన్ని పెట్టేసుకున్నాడు. అదే కాదు, చదువుతాడే ఉన్నా
పిచ్చోడు. ఇదిగో ఫోన్ దేవుడు, మైక్ దేవుడు, కత్తి దేవుడు, సుత్తి దేవుడు, బింది కదా, పూజ దానికి కూడా పూజే. నీ దేవుండెవరు, నీ పూజ వారికి నశించే వెండి బంగారాలక. నీ దేవుండెవరు, నీ పూజ వారికి నశించే వెండి బంగారాలక. దైవమెవరు, నీ దేవుడెవరు, అర్థమవుతుందా? అన్నిటి దేవుణ్ణి తప్ప అందరిని పూజ చేస్తున్నారు పాపం పిచ్చోళ్ళు. ఏసు రక్తమే మళ్ళీ ఏమంటారు తెలుసా, మంద పిచ్చాలంటారు. ఆడికి పిచ్చ పట్టిందిరా, ఎక్కడికి వెళ్తున్నాడంట, చర్చికి వెళ్తున్నారా, పిచ్చ పట్టింది. దిగిపోయాడు రాడు, దిగిపోయాడు, ఆడు కూడా దిగిపోయాడు, బైబిల్ ఇచ్చుకుని బయలుదేరాడు ఆడు కూడా. అమ్మా పిచ్చి పట్టిందమ్మా, గాజు కోస తీసేసినట్టు. వాళ్ళు తీసేస్తేనేమో గొప్పట, అలా ఒక రోజు తీసేస్తారుగా హడావుడి చేసి మరి, అప్పుడు మాత్రం అయితే అది చాలా ఇంపార్టెంట్. మనం అంటే ప్రభు కొరకు తీస్తే. అందుకే పౌలు అంటాడు, మనం లోకం దృష్టికి వెర్రివారి వలె ఉంటాం. ఒకరోజు అన్ని బయలుపడతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏది అసలు రంగో, ఏది కల్తీ రంగో అన్ని తేల్చే రోజు ఒకటి ఉంది. దైవజనుడైన మోషే అంటున్నాడు, ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. నీవే అనే పదం మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఎవరు దేవుడు అనుకున్నారు? అందరూ మాకు ఒకటే అవుతారా? ఒకటే అవుతారా? అంత పెద్ద హృదయం అనేది, అంత గొప్ప హృదయం అనేది. నీ ఇంటి పక్కన ఉన్నా సరిగ్గా ప్రేమించలేవు, నీవు అందరూ ఒకటే అంట. నాతో పాటు పనిచేసే మాస్టర్ అన్నాడు, ఇదిగో మీరే ఒకళ్ళే దేవుడు అని పట్టుకెళ్ళాడతారు, మేమైతే రాయిలో కూడా దేవుడిని చూస్తాం అన్నాడు. నేను అన్నాను, మనిషిని మనిషిగా చూడండి బాబు. ముందు అసలు మనిషిని, మీ పక్కన ఉన్న మనిషిని, ఆడు కులం ఏంటని అడగకుండా, ఆడు నాకులాగే రక్తమాంసాలతో కలిగినటువంటి ఒక మనిషి అని మనిషిని మనిషిగా చూడటం మొదలెట్టి చాలు, తర్వాత దేవుడిని చూది కానీ అంటాడు. అంటే అంతే మరి, మాటలు చెప్పేదంత తేలికేమే కాదు. ప్రియులారా, ఆయనే దేవుడు. మోషే అంటున్నాడు, యుగ యుగములకు నీవే మా నివాస స్థలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మారిపోవచ్చు, తరాలు మారిపోవచ్చు, ప్రభుత్వాలు మారిపోవచ్చు, అధికారులు మారిపోవచ్చు, ఆయనే మన నివాస స్థలం. దేవుని స్తోత్రం. 91వ కీర్తన 1వ వచనంలో చదువుతాం కదా మనం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నివసించాలంట? మహోన్నతుని. ఎక్కడున్నారు మీరు ఉండేది అవ్వచ్చు, కానీ దేవుని తెలుసుకుని ఉంటే మీరు ఆశీర్వదించబడిన జాబితాలో ఉన్నారు. దేవుని స్తోత్రం. మీకు ఏమీ లేకపోవచ్చు, ఫర్నిచర్, కొద్దిమందికి అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు ఎవరో, ఎక్కడ నివసిస్తున్నారో వాళ్ళకే తెలీదు. ప్రియులరా, నిజ దేవుని నీవు ఆరాధించాలి, నిజ దేవుని నీవు ఆశ్రయించాలి, నిజ దేవుని నీవు నివాస స్థలంగా చేసుకోవాలి. అది నీకు క్షేమం, అది నీకు ఆశీర్వాదం.
అది నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. అది నిన్ను ఇతరులను ప్రేమించేటట్లు చేస్తుంది. దేవుని స్తోత్రం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. చెప్పండి మాట, యుగ యుగములు నీవే దేవుడవు. ఆయనే దేవుడు. అర్థమవుతుందా? మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు చెప్పండవా? నీకు నచ్చినా నచ్చకపోయినా ఆయననే కాదా? కాదు, నాకు కుదరదు, నాకు నచ్చడు ఆయన అంటే ఏం చేస్తా? ఏమవుతుంట? ఆయనకి నష్టమేంటి? నేను ఒప్పుకోనా? ఒప్పుకోకపోతే ఏంటంట? ఒప్పుకోకపోతే ఆయన ముఖ్యమంత్రి నాకు దిగిపోతాడండి. నాకు కుదరదు అసలు అంటే కుదరదంట. కుదురుగా తెచ్చమోహవాడు. దానికి బోర్డులంత ప్రాసెస్ జరిగింది. ఎలక్షన్లు జరిగినాయి, అందరూ ఓట్లు వేశారు, గెలిచాడు ఆయన. ప్రమాణ స్వీకారం చేశాడు, కుర్చీలో కూర్చున్నాడు. నువ్వు వద్దన్నా కాదన్నా, అవునన్నా ఏమన్నా, గొంతు చించుకుని అరిసినా 5 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి. ఎట్టగో ఈ సృష్టి అంతటికి కర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాధాకరమైన సంగతి ఏంటంటే సృష్టికర్తను మరచి ప్రజలు, సృష్టి వేరు సృష్టికర్త వేరు. అర్థమవుతుందా? సృష్టికర్త వేరు. భూమిని పుట్టించిన వాడు ఆయన, లోకమునకు పునాదులు వేసిన వాడు. అరే 6 దినాలలో ఈ సృష్టి అంతా కలుగజేశాడు. చేయడం తేలిక, నడిపించడం తేలిక. కారు కొన్న వాళ్ళని అడగండి, కారు కొనడం తేలిక, మెయింటైన్ చేయడం తేలిక? అడగండి. కారు బైక్ కొన్న వాళ్ళని అడగండి, ఏదైనా వస్తువులు కొన్న వాళ్ళని అడగండి. కొనటం ఏముందమ్మా, కొన్నాం కానీ కొన్న రోజు దగ్గర నుంచి చెప్పండి, దానికి ఆయిల్ రాయలేక రక్తమే. పుట్టు మిషన్ కొట్టం ఏముంది, కొనేస్తాం. దానికి రోజు పుట్టినా కొట్టకపోయినా ఏం చేయాలి? ఎత్తనే అది బతుకుద్ది. ఆయన పుట్టించాడు, అంత మాత్రమే కాదు, సమస్తమును నిర్వహిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అందరికీ అన్ని ఇస్తున్నాడు కదా. మనమైతే రేపు భోజనాలకి రాత్రి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మరి కాకి చెప్పండి, కోతికి, పులికి చెప్పండి, మీరు అందరు రెడీ చేశారా? ఇదిగో రేపు పులికి భోజనం పెడతాను, 2 కేజీలు చికెన్ తీసుకురాని పెడుతున్నారు మీరు అన్న చెప్పండి. ఎవరు చేస్తున్నారు? అమ్మో అయిపోయిందమ్మా కోటం. దేవుని స్తోత్రం. అమ్మ ఎట్లా జరుగుద్దో ఎట్ట అనుకున్నా. కొద్దిమందికి మిగిలితే గొడవ. అమ్మో మిగిలిపోయింది అయ్యా, మిగిలిపోయింది, మిగిలిపోయింది, మిగిలిపోయింది. తగ్గితే అంటే బాగా జరిగినట్ట. జనాలు ఎంతమంది వచ్చారనుకున్నా, అసలు చాలా భోజనాలు. నిద్రమోహవాడ ఇష్నారితనంతో నువ్వు 100 మందిని పిలిచి 50 మంది కూడా తిన సరిపోద్ది. తినకుండా ఉంటే సరిపోయేది. ఆ 50 మంది నువ్వే తినేవాడు 50 రోజులు. దేవుడు ఎవరో తెలుసా? ప్రతి జీవి కోరికను తృప్తి పరచుతున్నాడు. ఆ మాట చెప్పడం కోసం చెప్పాను. ఆయన ఎవరో తెలుసా? ప్రతి జీవి కోరిక. హల్లెలూయా. అరచు పిల్ల కాకులకును ఆహారము హల్లెలూయా. అరచే పిల్ల కాకి పెడతారా మీరు ఎప్పుడన్నా? పెడతారు, రేపు పెడతారు కొద్దిమంది. ఆ ఒక్కరోజు గుర్తొస్తాడంట, వచ్చేసాడు అదిగో తినేస్తారు, రైట్ అంటారు. పియ్య తినే కాకి పితరుడు ఎట్లా అయ్యాడన్నాడు వేమన్ గారు. ఫాస్ట్ గారు అంటే ఊరుకోరు కానీ వేమన్ అన్నాడు, పియ్య తినే కాకి అయ్యాడు. మీ బాబు, మీ అమ్మ ఎట్ట అయింది? అది రోజు పియ్య తింటున్నది.
రోడ్డు మీద అదంతా తింటుంది. అది అట్ట మీ అమ్మాయింది. ఆహా. వాళ్ళకపోతే వీళ్ళకి నిద్రట్టది. ఇక యేసు రక్తమే. అరచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలుకలు చూడండి, ఎలుకలకు పెడతాం మనం ఆహారం. పంది కుక్కలకి పెడతారు మీరు ఆహారం? అది ఎవరు పెడుతున్నారు? ఆ? అబ్బా, చిలుక చూసారా? చక్కగా గింజలు 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 ఏరుకుని జామకాయలు ఎవరు పెడుతున్నారు చెప్పండి? సృష్టించడం గొప్ప సంగతి, అంతకు మించి సృష్టిని పోషించడం. దేవుని స్తోత్రం. ఏంటయ్యా కారు తీయలేదు, ఎక్కడమ్మా ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి, అర్థం తీయడానికి భయం వేస్తుంది. ఎందుకు వచ్చింది? బండి మీద వెళ్దాం అనుకున్నా. యేసు రక్తమే. ఎందుకని మెయింటైన్ చేయలేక. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు సృష్టికర్త, దేవుడు సృష్టి నిర్వాహకుడు. అంత మాత్రమే కదా, అద్భుతమైన మాట అక్కడ ఉంది చూడండి. 2వ వచనంలో 3వ వచనంలో, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు. చూసారు ఎవరైనా? ఎంతకాలం భూమి మీద ఉండాలో అంతకాలం ఉంచి మళ్ళీ ఏమంటాడంట? కొద్దిమంది దేవుడు చెప్తారు, అయ్యా ఇంకొంతకాలం ఉంచయ్యా, అప్పుడే పిలవ మాకయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా. నేను కూడా నా ప్రార్థనలో ప్రార్థన జ్యోతక్క విషయంలో ఝాన్సీ పెళ్ళన్నా చూసేటట్టు కురపోయ్యా, ఝాన్సీ పెళ్లి కన్నా ఉంచయ్యా, పెళ్ళయ్యేదా. ఆయన పిలిస్తే అడ్డం పడతాం మనం? చెప్పండి. యేసయ్య పిలుపు ఒక్కసారి పిలిచాడంటే అదా పరలోక పిలుపది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిలుపులు రకరకాలుగా ఉంటాయి. ఒకటి, లోకములో నుండి పిలుస్తాడు బయటికి రమ్మని, ఒకటి. రెండవది ఇంకా గొప్ప సంగతి ఏంటో తెలుసా? సంఘంలో నుండి పిలుస్తాడు సేవ చేయమని, అదొక పిలుపు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజు పిలుస్తాడు, అయ్యా పద, ఎక్కడికే నా దగ్గరికి రా అంటే కుదరదు అని అడ్డం పడిపోతే కుదురుతేనే. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే పుట్టించాడు, ఆయనే పోషిస్తున్నాడు, మరలా ఆయనే తెలుసుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరే ఉన్నారు, గండెత్నాలు వేశారు, మొక్కలు మొలిసినాయి, కాయలు కాస్తున్నాయి, కోసుకు తింటున్నారు. అక్కడే కూటం పెట్టాలనిపించింది అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? మొక్కల్ని అరే అరే బంగారులో కాస్తున్నాయి కాయలు ఆడిపికేస్తాయి. ఎట్ట మనసు వచ్చింది నీకు? మనసు వస్తామండి, దాని వెనకాల బోళ్ళంత పెద్ద ఉద్దేశం ఓకే. కాబట్టి ఏం చేస్తావు నువ్వు? నీ ఉద్దేశాలు అర్థం కాదు. ఏమంటాడు? ఓరి నాయనా, ఇన్ని కాయలు కాస్తున్నాయి బెండకాయలు, అసలు దాన్ని పీకేస్తున్నాడు ఏంటి అనుకోవచ్చు, కానీ దాని వెనకాల బోళ్ళంత ఉద్దేశం వస్తాయి. మరి నాయన, మనిషిగా నీకే ఎన్ని ఉద్దేశాలుంటే దేవునికి ఎన్ని ఉన్నాయి? ఆయన తలంపులు గొప్పవి, ఆయన తలంపులు శ్రేష్టమైనవి, ఆయన తలంపులు సమాధానకరమైనవి. దేవుని స్తోత్రం. ఆయన తలంపులు హానికరమైనవి కావు. దేవుని స్తోత్రం కలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నరులారా తిరిగి రండి అంటే అర్థం ఏంటి? తిరిగి రండి అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపాను, మన ఎక్కడికి? అది మనం ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి? మనం మొట్టమొదట దేవునికి చెందిన వారం. దేవుడు మనల్ని భూమి మీదకి పంపాడు. మరలా ఒకరోజు అది ఈ పుట్టుక చావు ఈ రెండింటి మధ్యలో ఉన్నదాన్ని జీవితం అంటాం. ఈ జీవిత కాలంలో నీవు ప్రభువుని తెలుసుకోవాలి, దేవుని దగ్గరికి రావాలి, ప్రభువుని ఆరాధించాలి, సృష్టికర్త వైపు తిరగాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా?
నీవు తిరిగి వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్తావు. నేను పంపే వాళ్ళకి కూడా చాలా ధైర్యం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాత్రి హెప్సిబా గారు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఉదయం మేము వెళ్ళాం. నేను రాత్రి అడిగా, అమ్మా నాన్నగారు బాప్తిజం పొందారా అని. అయ్యా 5 ఏళ్ళు అయింది పొంది, దేవుని కృపలో బాప్తిజం పొందారు అని చెప్పారు. పాస్టర్ గారితో మాట్లాడి ఆయన కూడా మంచి సాక్ష్యం చెప్పారు. ఏముంటది మనసులో మనకి? ధైర్యం ఉంటుంది. పర్లేదులే, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి పోలేదు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. రక్షణ పొందేవా? దేవుడు ఒక రోజు పిలిచినప్పుడు ధైర్యంగా ప్రభువుతో ఉంటాం. రక్షణ పొందలేదా? దేవుణ్ణి ఎరగలేదా? నీ ఇష్టానుసారంగానే బ్రతుకుతున్నావా? నీకు నచ్చినట్టుగానే భక్తి చేస్తున్నావా? ఒక రోజున ఉంటుంది, చెప్పండి, ఏమి చేసినా ప్రయోజనం లేదు. ప్రయోజనం లేదు. ప్రియులారా, దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారా? దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారా? నిజ దేవుడు ఎవరో మీకు అర్థమైందా? మహోన్నతుడు ఎవరో మీకు అర్థమైందా? యుగ యుగములకు దేవుడు ఎవరో మీకు తెలిసిందా? తెలిసిందా? ప్రియులారా, ప్రతిరోజు పూజింపదగిన వాడు ఆయన. తరతరాలకు పూజింపదగిన వాడు ఆయన. యుగ యుగాలకు పూజింపదగిన వాడు ఆయన. పూజనీయుడావో రాజాది రాజా పూజింత విమలా, రాజాది రాజా పూజింత విమలా, పూజనీయుడావో పూజనములకు మూల కర్తవు నీవు, పూజనములకు మూల కర్తవు నీవు. సజీవుడా నిమ్ము సంస్తుతి చేతుము, సజీవుడా నిమ్ము సంస్తుతి చేతుము, సంపూర్ణాశీర్వాదమిమ్ము, సంపూర్ణాశీర్వాదమిమ్ము. పూజనీయుడావో రాజాది రాజా పూజింత విమలా, రాజాది రాజా పూజింత విమలా, పూజనీయుడావో. మోషే గొప్పగా జీవించాడు, యోగ్యమైన జీవితం చేశాడు. నీవే మా నివాస స్థలం. దేవుని తెలుసుకున్నాడు. మరి ఆ దేవుని కొరకు ఆఖరి శ్వాస వరకు పాకులాడాడు. పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి అంటాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో. పూర్వమందు మీరు ఏదో చీకటి కాదు, అసలు మనమే చీకటి. చీకటి అని కొద్దిమంది గోల. పూర్వమందు మీరు తిప్పుదన్న మాది వెనక్కి తిప్ప పేజ్ క్రింద. మీరు పూర్వమందు 5వ వచనమా 8వ వచనం. మీరు పూర్వమందు దేవుని మహాకృపలో వెలుగుగా దేవుడు ఈ భూమి మీదకి రావడాన్ని బట్టి మనలో ఆ వెలుగు వచ్చింది, కానీ లేకపోతే మన చెప్పండి. సరే, చీకటి మొహవాడు తరగతి గుర్తుమంది. అందరం చీకటే. దేవుని ఎరగని వాడు చీకట్లో ఉన్నాడు. వాడికి ఏమీ తెలియట్లేదు, వాడికి ఏమి అర్థం కావట్లా. ఏం చేస్తాడో తెలియదు కదా. చీకట్లో పని చేస్తారా మీరు? చీకట్లో సమాజ్ చేస్తారా? వాళ్ళు బతుకు బాధ కానీనే, ఎప్పుడు చెప్పుకునే ప్రసంగాలేగా కానీనే అంటాడు ఒకడు వచ్చి, పెద్ద సీనియర్. కానీ యేసు రక్తమే జయం. కొద్దిమందికి ఉంటారండి, ఎక్కడున్నా ఉంటారు. పుట్టినరోజుకి వెళ్ళండి ఉంటారు, పెళ్లికి వెళ్ళండి. ఒకడు ఉంటాడు అన్నమాట. వాడి పని ఏంటంటే పొద్దున మొదలెట్టినా పొద్దుకుకి పోదంటాడు, మధ్యాహ్నం మొదలెట్టినా. నాయన అసలు నీ జీవితం అయిపోతుందిగా.
చీకట్లోనే ఉండమాకు. ప్రభు నీ కొరకు వెలుగుగా వచ్చాడు, నిన్ను వెలిగించడానికి వచ్చాడు, నీ నేత్రాలు తెరవడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోషే అంటున్నాడు, యుగ యుగములకు నీవే. పిల్లరా, దేవుని కలిగి ఉన్నారా మీరు? సృష్టిని కలుగజేస్తున్న దేవుని మీరు ఆరాధిస్తున్నారా? ఒకవేళ ఆరాధించకపోతే మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు, మీరు చాలా అజ్ఞానంలో ఉన్నారు, మీరు చీకటిలో ఉన్నారు, మీరు అంధకారంలో ఉన్నారు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? జీవపు వెలుగుగా యేసు ప్రభు వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను వెలిగించడానికి వచ్చాడు, నీలో ఉన్న చీకటిని పారద్రోలడానికి, అంధకార శక్తుల ప్రభావం అంతటిని తొలగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోషే అండి 120 సంవత్సరాలు జీవించాడు. 120 సంవత్సరాలు కూడా చెప్పండి దేవునినే ఆరాధించాడు. ఎన్ని పోరాటాలో, ఎన్ని సడుగుల్లో, ఎన్ని మాటలో సేవ అంటే. ఒక్కొక్కరిది ఒక డైలాగు. అబ్బా, డైలాగులు బాగున్నాయి. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపం మామగారు, మోషే మామగారు అల్లుడు నలిగిపోతున్నాడని కంగారు పడిపోయాడు. ఎవరి నాయన బిడ్డ అయితే కష్టం. అందుకని దైవభక్తి కలిగి, సత్యాశక్తి కలిగిన లంచం తీసుకొని ఒక మంచి వారిని ఏర్పాటు చేయని ఆయన అన్ని నువ్వే చూడాలంటే కష్టం కదా. మామూలు బతుకోరుతారా కదా. అల్లుడు బతుకోరది ఎవరి ముందు? అయ్యా అయ్యా బాబు సిప్పోరాని ఇచ్చాడు, ఇచ్చి ఇక వెనకాల పడుతున్నాడు. అయ్యా నువ్వు ఇట్ట అయితే కష్టం అయ్యా. అర్థమవుతుంది వాళ్ళు చేసే ఇసుకుదల, వాళ్ళు పెట్టే శ్రమలో, వాళ్ళు పెట్టే పేజీలు. ఎన్ని పేజీలు అనుకున్నారు? కొన్నిసార్లు పిల్లలే బెటర్ అనిపిస్తుంది పెద్దవాళ్ళు మాట్లాడే మాటలకి. కోరిన ఆయన ఎన్ని పేజీలు వచ్చినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలే. దేవుని స్తోత్రం. తరతరములకు నీవే మా దేవుడవు, నీవే మా నివాస స్థలం, మేము మీలోనే దాగి ఉంటాం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది ఊరకే దేవుళ్ళ నుండి తొలగిపోతారు. ఏం చేస్తావు నువ్వు? ఆశ్చర్యం ఏంటి తెలుసా? దైవజనుడైన మోషే చనిపోతే ఆయన శరీరం కోసం యుద్ధం జరిగిందంట. శవం కోసం పోటాడుకుంటారు ఎవరన్నా? నాకు కావాలంటే ఎవరన్నా పోటాడుకుంటారా? శవం కోసం. నీకు దండ పెడతా, తీసుకెళ్ళిపోండి. యేసు రక్తమే. కొంతమంది ఇంట్లో కూడా పంచరా. ఎంత ఘోరమో. మోషే ఎంత గొప్పడో తెలుసా? అతని శరీరం కోసం అంట. దేవుని స్తోత్రం. యోధా పత్రికలు అంటాడు మిఖాయేలు వచ్చి పోరాడాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పడో తెలుసా మోషే? మీరు దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి ఆరాధిస్తే మీకు ఏమి తెలగపోవచ్చు, మీరు గొప్పవాళ్ళే దేవుని దృష్టిలో. దేవుని స్తోత్రం. మీకు ఎంఏ చేయకపోవచ్చు, బిఏ చేయకపోవచ్చు, బీకాం చేయకపోవచ్చు, ఎంసెట్ చేయడం రాకపోవచ్చు, కారు దోలటం రాకపోవచ్చు, పెద్ద బిల్డింగ్ కట్టకపోవచ్చు, సొసైటీలో మీకు పెద్ద స్టేటస్ లేకపోవచ్చు. కానీ జీవం గల దేవుణ్ణి మీరు కలిగి ఉంటే, జీవం గల దేవుణ్ణి మీరు ఆరాధిస్తే మీరు నిశ్చయంగా భాగ్యవంతులు. పరలోకంలో మీకు గొప్ప ప్రతిఫలాలు ఉంటాయి, గొప్ప స్థానం ఉంటుంది మీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉండండి.
ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేటి రక్షణ దినం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన పరిచర్యలో మొట్టమొదటి కూటం ఇది. శనివారం రాత్రి జ్ఞాపకార్థ కూటం. ఎప్పుడు పెట్టలా, ఇక పెట్టాం. రిప్కమ్మ ఆంటీ వాళ్ళ ఇంట్లో పెట్టారుగా, మా ఇంట్లో పెట్టరా అనమాకండి, పెట్టాం. ఆంటీ కోసం పెట్టా, మా కోసం పెట్టరా, పెట్టాం. అంతవరకు ముందే చెబుతా, ఇది దేవుని చిత్తం, ఇది బిడ్డలకు క్షేమం కాదు. అయినా ప్రభు చూపని ప్రార్థన చేయడానికి వచ్చి వెళ్తున్నాం. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పగలు ఘనంగా జరగవలసిన కూటం. అయినా దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు, కృపగలవాడు, వాత్సల్యత గలవాడు. అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. దోషాలను కనిపెట్టే ఆయన చోటల్లా ఇంకా ఇంకా ఆయన చేతులు చాపి పిలుస్తూనే ఉన్నాడు కదా. దేవుని స్తోత్రం. అది భయంకరంగా చంపారండి యేసు ప్రభుని సిలువలో. ముఖం మీద ముసుగేసి గుద్ది నిన్ను కొట్టింది ఎవడో ప్రవచించన్నాడు. ముఖం మీద ఉమ్మేశాడు. వీపు మీద కొరడాలతో 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఒక్కొక్క కొరడా చీల్చుతుంటే శరీరం అంతా చాలవలే, నాగడి చాలవలే దొందబడింది. భయంకరమైన ముళ్ళుతో కిరీటం చేసి, నువ్వు యూదుల రాజు కదా, నీకు కిరీటం ఉండాలిగా అని ముళ్ళు తలలో గుచ్చారు. చెప్పండి, నవరగంతల్లోంచి రక్తం కారుతుంది. ముఖాన్ని ఉమ్మేశారు. ఈ రక్తం ఉమ్ము కలిసి తుడుచుకుంటా కూడా అవకాశం. ఖర్చీపులు ఉన్నాయి మనకి, ఎన్ని ఖర్చీపులో అని తుడుచుకోవడానికి అవకాశం లేదు. చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు. అయినా అంటున్నాడు, తండ్రి మీరేమి చేయుచున్నారు, ఇదిగో వీళ్ళు కావాలని చేశారు, వీళ్ళ సంగతి చూడయ్యా అన్నాడు. మొత్తం అయిపోయింది. ఇప్పుడు దాకా ఏముండేది కాదు. దేవుని స్తోత్రం. తండ్రి వీరు చేయునదేమో ఎరుగని వీరుల తండ్రి వీరు చేయునదేమో ఎరుగని వీరి దయతో. హల్లెలూయా. క్షమాపణ కొరకు వేడుకున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన క్షమించగలిగిన సమర్థుడు. దేవుని స్తోత్రం. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే దేవుడు. అర్థమవుతుందా? ఆశ్చర్యం అండి. యోనా గ్రంథం చదివితే చివరికి వచ్చి అంటాడు, వాళ్ళు కుడి ఎడమలు ఎరుగని. అబ్బా, అంటే కుడి ఏంటో ఎడమేంటో తెలియదంట. ఇక్కడ ఉన్న వాళ్ళని అడగండి, నిస్సే వాట్ ఈజ్ యువర్ రైట్ హ్యాండ్, వాట్ ఈజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ తెలిసిందా పిల్లకే? దొంగపోతులు లేకుండి చెప్పండి. దేవునికి అవిధేయంగా జీవిస్తున్నారు నేనేమి ప్రజలు. అస్సలు ఏమి ఒళ్ళు వంచట్లా దేవుని దగ్గర. లెక్కలేదట్టుగా బ్రతుకుతున్నారు. వాళ్ళ వాళ్ళ పాపం దేవుని దృష్టికి ఘోరమైందని, దుర్గతి పట్టబోతుందని యోనాను పంపాడు. అంతా అయిపోయిన తర్వాత క్షమించాడు. వాళ్ళు చేసిన ప్రార్థనకు మళ్ళా వారిని క్షమించి కృప చూపాడు. అంతా అయిపోయాక యోనాతో అంటాడు, ఒరే నాయన వాళ్ళు ఎవరో తెలుసా, కుడి ఎడమలు. అది ఇందులో ఏమర్థం అవుతుందో తెలుసా? దేవుని ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ ఉంది కాబట్టి అన్ని జరిగిపోతున్నాయి. దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి అన్ని నడిచిపోతున్నాయి. ఒకవేళ దేవుడే గనక కన్నెర్ర చేస్తే యేసు రక్తమే జయం. అర్థమవుతుందా? కష్టం, కష్టం, కష్టం. ప్రభు దయామయుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 103వ కీర్తన 8వ వచనంలో మనం చదువుతాం కదా, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతము
కలవాడు కృపా సమృద్ధి కలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు కాడు కాడు. దేవుడు ప్రేమ గలవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి బతికిపోతున్నాను నేను అనుకున్నావా? కారణం దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎంత విచ్చలవిడిగా బ్రతికినా కదా, కొద్దిమంది ఎంత ర్యాష్ డ్రైవింగో, ఎంత రఫ్ డ్రైవింగో. ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తుంది, వీడు ఇంటికి వెళ్తాడా అనిపిస్తుంది. ఆయన ఇంటికి వెళ్తాడు క్షేమంగా. కారణం ఏంటంటే దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు కృప చూపుతున్నాడు, అంతే. అంతకుమించి ఇంకో కారణం ఏమీ లేదు. అసలు ఇట్లా వాల్ చేసి మరీ తోలుతారు కొద్దిమంది. ఇట్లా బళ్ళు ఇట్లా అంత తేలికేనా? పడి చెక్కులు ఊడుతుంటే, పడి ఎముకలు ఇరుగుతుంటే అర్థం అవట్లేదు. ప్రియులరా, ప్రభు ప్రేమ గలవాడు. దేవుడు కాని వారిని ఆరాధిస్తున్నా ప్రేమిస్తున్నాడు. చీకట్లో ఉండి ప్రవర్తిస్తున్నా ఇంకా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడైనా ప్రభు దగ్గరికి రా, జీవంగల దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించు. అది నీకు ఆశీర్వాదం, అది నీకు క్షేమం. దేవుడు నీవు భూమి మీద జీవించినంత కాలం నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీకు నివాస స్థలంగా ఉంటావు. ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం దొరుకుతుంది. ఆయన రెక్కల నీడ నీకు ఆరోగ్యం కలుగజేస్తుంది. ఆయన రెక్కల నీడ నీకు సమాధానం కలుగజేస్తుంది. ఆయన రెక్కల నీడ నీకు సంతోషాన్ని ఇస్తుంది. అంత మాత్రమే కాదు, యుగాయుగాలు ఆయనతో పాటు నిత్య జీవంలో, నిత్య రాజ్యంలో ఉండే కృప దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ప్రభువా, తరముల నుండి మాకు నివాస స్థలము ఇవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని, లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. చెప్పండి. ఆయనే మన దేవుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మనలను ప్రేమిస్తున్నవాడు, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయనే మన పాపములను పరిహరించేవాడు, ఆయనే మనకు సమాధానకరమై ఉన్నాడు, ఆయనే మనకు శాంతికరమై ఉన్నాడు. ఆయన వైపు చూడు, ఆయన్ని హృదయంలో చేర్చుకో, ఆయన్ని వెంబడించడం ప్రారంభించు. యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించినప్పుడు అందరూ నీకు వ్యతిరేకం అయిపోతారు కదా. కొద్దిమంది అందరిని పోగేసుకుందామని ఏం చేస్తారు నీకు? చెప్పండి. అందరిని పోగేసుకు ఏం చేస్తారు నీకు? ఏం చేస్తారు నీకు? ఇదిగో మా బావ ఎంత అంటే అంతే. మీ బావ ఏం చేస్తారు? నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడా? నీ కొరకు ప్రాణం పెడతాడా? బావా నా కొరకు ప్రాణం పెడతావా? ఒరే నోరు మీద ఏం మాటలు రయ్యా? మా ఆవిడ కోసం ప్రాణం పెట్టను నేను, నీకోసం పెడతానా? నాకురా. ప్రియులరా, కొద్దిమంది మనుషుల కోసం తాపత్రయపడతారు. పడండి. దేవుడు మనందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు. బలవంతంగా ఏ దేవుడు ఎవరిని చెవి మెలేసి తీసుకురాడు. ఇష్టపూర్వకంగా నువ్వు ప్రభువుని అంగీకరించాలి. ఒకరోజు నువ్వు కూడా మోషేలాగా చెప్తే మాకు మంచిది. ప్రభువా, నీవే మాకు నివాస స్థలం, నీవే మాకు దేవుడవు, నీవు తప్ప వేరొక దేవుడు ఏడయ్యా. నిన్నే ఆరాధిస్తాం, నిన్నే సేవిస్తాం, మా బ్రతుకు కాలం అంతా నిన్ను తప్ప మరి దేనిని పూజించాం అని మీరు నిర్ణయం తీసుకోగలిగితే మీరు ధన్యులు, మీరు భాగ్యవంతులు, మీరు శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వారు, మీరు వెలుగులో నడుస్తున్నారు. గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడు. నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. అట్టి గొప్ప కృప ఈ ప్రాంత వాసులందరికీ, ఈ కుటుంబీకులకు ప్రభు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.